Friends, we are in the beautiful land of gods, Kerala. Kerala is a beautiful place, and let's go forward to see the beaches. Beaches अन्नी చూద్దాము మిత్రులారా. కన్నూరులో నెక్స్ట్ ఇడక్కాడ్ బీచ్ చూద్దాం. మిత్రులారా, ఫ్రెండ్స్, బాయ్ ఆర్ బెనో, యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్, కన్నూరు రైల్వే స్టేషన్ నుండి సుమారుగా 15 కిలోమీటర్లు ఉంటుంది ఈ ఎడక్కాడ్ బీచ్. ఎడక్కాడ్ బీచ్ అనేది మరో ఏమీ కాదు, ఇదే కన్నూరులో ఉన్న డ్రైవింగ్ బీచ్. ఏదైతే మనం వాహనాలను కూడా బీచ్ నుండి డ్రైవ్ చేస్తామో అదే బీచ్ ఇది. కన్నూరుకి సౌత్ వైపున అంటే దక్షిణం వైపు ఉన్న ఈ అందమైన బీచ్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ముళప్పిలగాడ్ బీచ్కి సంబంధించిన బీచే ఇది. ఇది ఫస్ట్ మనకు వస్తుంది. దీని తర్వాత ముళప్పిలగాడ్ డ్రైవింగ్ బీచ్ ప్రారంభమవుతుంది. ఈ ఎడికాడ్ బీచ్ వచ్చేసి ఒక 3 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. ముళప్పిలగాడ్ బీచ్ మాత్రం 15 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంటుంది. సామాన్యంగా వాహనాలు రేసింగ్ కూడా చేస్తూ ఉంటారు మిత్రులారా. ఎంతో ఎక్సైటింగ్ బీచ్. సో లెట్స్ వాచ్ దిస్ వీడియో. చివరి వరకు చూడండి అండ్ నా వీడియోని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ యువర్ హోస్ట్ వరప్రసాద్ అండ్ నా ఛానల్ వాయేజర్ వరాని ఇలాగే ఆశీర్వదిస్తూ ఉండండి, ఆదరిస్తూ ఉండండి మిత్రులు. దేవియోర్ సజ్జనో, ఈ అందమైన సన్సెట్ని వీక్షించడానికి ఈ సూర్యాస్తమయం సమయంలో క్రౌడ్స్ మామూలుగా ఉండవు. ఫ్యామిలీలతో పాటు పిల్లలతో పాటు ఈ అందమైన బీచ్ని వీక్షించడానికి జనాలు చాలామంది వస్తూనే ఉన్నారు. ఇక మీకోసం తదుపరి నెక్స్ట్ ఎపిసోడ్ మామూలుగా ఉండదు మిత్రులారా. అదే ముళప్పిలగాడ్ బీచ్ 15 కిలోమీటర్లు స్ట్రెచ్ ఉన్న ఏషియాలోనే అన్నిటికన్నా పెద్ద డ్రైవింగ్ బీచ్. మీరు రాబోయే నా ఎపిసోడ్లో చూస్తారు మిత్రులారా, తప్పక వేచి ఉండండి. అండ్ ఇక్కడ ఈ ఎడికాడ్ అందమైన బీచ్లో ఈ సీనిక్ దృశ్యంతో పాటు మరియు ఇక్కడ ఫుడ్ స్టాల్స్, కొన్ని వింత వింత ఆహారాన్ని మాత్రం నేను చూడడం జరిగింది. ఎంతో ఫ్రెష్ పళ్ళు, ఫ్రూట్స్, పైనాపిల్, క్యారెట్ మొదలగునవి నానబెట్టి అమ్ముతున్నారు మిత్రులారా. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా ఆరోగ్యమైన ఫుడ్ అని నాకు తెలిసింది మిత్రులారా. సో నేను కూడా ట్రై చేశాను. పైనాపిల్ కిస్తా
एक दो वो चटनी डाल के देते हैं ना, एक दो थोड़ा अच्छा वाला चाहिए चटनी चटनी।